ఎయిర్టెల్ కొత్తగా తీసుకువచ్చిన ప్రయారిటీ పోస్ట్ పెయిడ్ సర్వీస్తో నార్మల్ యూజర్లకు ఎలాంటి నష్టం లేదని ఆ సంస్థ సమర్థించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కి ఇచ్చిన వివరణలో ఎయిర్టెల్ తన వాదనను వినిపించిందని సమాచారం. ఎయిర్టెల్ తెచ్చిన ప్రయారిటీ పోస్ట్ పెయిడ్ అనేది ఒక ప్రీమియం 5G ప్లాన్. దీని ద్వారా 5G నెట్వర్క్ స్లైసింగ్ టెక్నాలజీతో ప్రీమియం సర్వీసులను అందిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే 5G నెట్వర్క్ ను 2 రకాల లైన్స్ గా విభజిస్తుంది. అందులో ఒక లైన్ ను కేవలం ప్రీమియం యూజర్లకు, మరో లైన్ ను నార్మల్ యూజర్లకు అందిస్తుంది. దీనివల్ల స్టేడియాలు, మార్కెట్ల వంటి రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా ప్రీమియం యూజర్లకు 5G స్పీడ్ లో తేడా ఉండదు. యూట్యూబ్, ఇతర ఓటీటీల స్ట్రీమింగ్ సాఫీగా సాగుతుంది. మే 19న లాంచ్ చేసిన ఈ ప్లాన్ వల్ల కొంతమంది యూజర్లకు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తుందని, సాధారణ ప్రీపెయిడ్ యూజర్లకు నెట్వర్క్ స్లో అయ్యే సమస్యలు వస్తాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విమర్శల నేపథ్యంలో ఎయిర్టెల్ ను డిఓటి వివరణ కోరగా దీనిపై ఎయిర్టెల్ తాజాగా స్పందించింది. రద్దీ సమయంలోనూ ఎయిర్టెల్ 5G నెట్వర్క్ 38% మాత్రమే వినియోగంలో ఉన్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. ప్రస్తుతం వీఐపీ ప్లాన్ వాడేవారు కేవలం 4% మాత్రమే ఉన్నారని స్పష్టం చేసింది. ఒకవేళ భవిష్యత్తులో ఇది 6%కి పెరిగినా మొత్తం వాడకం 40% అవుతుందని పేర్కొంది. అయినప్పటికీ ఇంకా 60% నెట్వర్క్ ఖాళీగానే ఉంటుందని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. ఈ స్థాయిలో నెట్వర్క్ ఖాళీగా ఉంది కాబట్టి కొందరికి వీఐపీ లైన్ ఇచ్చిన ప్రీపెయిడ్ యూజర్లకు స్పీడ్ తగ్గడం అనే సమస్యే రాదని వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా మరో టెలికాం దిగ్గజం జియో కూడా ప్రీమియం 5G ప్లాన్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు టెక్ వర్గాల సమాచారం. మరి దీనిపై జియో ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి.